మార్పు, నెల రోజుల్లోనే కీలక మార్పులు. అందరినీ కలుపుకొని పోతున్న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బిజీ. స్వేచ్ఛగా మంత్రుల రివ్యూలు, ప్రెస్ మీట్లు, జనం సమస్యలు తెలుసుకుంటున్న ఆఫీసర్లు, ప్రజాభవన్ గా మారిన ప్రగతి భవన్ సామాన్యులకు ఎంట్రీ, ధర్నా చౌక్ లో అందరికీ నిరసన తెలిపే హక్కును కల్పించిందని చెప్పి పాలనలో కొత్త మార్గం అనిపిస్తా ఉంది 100%. కేసీఆర్ పరిపాలనలో ఏ ఒక్క మంత్రిని ఒక శాఖ మీద రివ్యూ చేసే హక్కునేనా? ఎన్నడన్నా మహమూద్ అలీ పోలీసులను కూర్చోబెట్టుకొని రివ్యూ చేసిన ఎన్నడన్నా ఒకనాడు? విద్యాశాఖ మంత్రి సబితమ్మ విద్యాశాఖ ఉన్నతాధికారులను పిలుచుకొని రివ్యూ చేయగలిగింది ఎప్పుడన్నా? ఏ మంత్రి అన్నా? ఏం లేదు, నామినేషన్ మంత్రులు వీళ్ళు నామినేషన్గా ఉన్నారు, అంటున్నారు అన్నట్టు ఉండాలి. మంత్రులు గింత్రులు అధికారాలు బెత్తం అంతా కేటీఆర్ చేతుల్నే. ఇగో ఇట్లా మంత్రికి పని కావాలంటే కూడా కేటీఆర్ కావాలి. మంత్రికే పని చేసుకునే పరిస్థితి లేనప్పుడు మీ దిక్కుమాలిన ప్రభుత్వం ఇంకా కావాలని కోరుకుంటున్నారు మీరు. ప్రగతి భవన్ లో కూడా ఎంట్రీ లేదు కదా, మంత్రులకే లేదు కదా. ఇంకో ఈ రకంగా పాలనలో కొత్త మార్పు కనిపిస్తా ఉంది. ప్రజలారా మిమ్మల్ని కూడా 30 రోజులు అయిపోయింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి 30 రోజులు అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. రైట్. ఈ 30 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన లేదా రేవంత్ రెడ్డి గారు సీఎంగా పరిపాలన ఎలా ఉంది? 30 రోజుల కాంగ్రెస్ లేదా రేవంత్ పాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి పాలన బాగుంది అనుకునే వాళ్ళు బాగుందని, రేవంత్ రెడ్డి పాలన బాగాలేదనుకునే వాళ్ళు బాగాలేదని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. బాగుందంటే పైన, బాగలేదంటే కింద. రైట్. కాంగ్రెస్ రాగానే ఊర్లలో బెల్ట్ షాపులు బంద్ చేస్తామన్నారు, ఇంకెప్పుడు చేస్తారు? ఆల్రెడీ మునుగోడులో స్టార్ట్ అయింది, 2000 బెల్ట్ షాపులు మూతపడ్డాయి. రాష్ట్రం అంతటా ఈ ప్రక్రియ కొనసాగుతుంది, మీరేం వరి కాకండి. అంచెలంచెలు నడుచుకుంటూ పోతుంది, ఒక్కడేసారి పట్టు ఇట్లా అట్లా. ధరణి గురించి స్టార్ట్ చేయాలి, ధరణి గురించి కూడా స్టార్ట్ చేస్తా ఉన్నారు. ధరణి ఏదైతే ఈ డాక్యుమెంట్లు తీసుకపోయి దొంగల ముఠాకు అప్పచెప్పిండో ఆ ముఠాకా నుంచి బయటికి తెప్పిస్తా ఉన్నాడు. బెల్ట్ షాపులు బంద్ చేసే ప్రయత్నం. రైట్ గా 30 రోజుల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి పాలన బాగుంది అనుకునే వాళ్ళు పైన, రేవంత్ రెడ్డి పరిపాలన బాగలేదనుకునే వాళ్ళు కింద కామెంట్ చేయండి. దాదాపు ఒక 2000 మంది ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇప్పుడు 2000 మంది ఓటింగ్ అభిప్రాయాన్ని ఒకసారి చూద్దాం, ఒక నిమిషం. రైట్ గా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది అని చెప్పి 94% మంది అభిప్రాయం. 30 రోజుల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అంటే రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది అని చెప్పి 94% మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని పాజిటివ్ అభిప్రాయంగా చెప్తా ఉన్నారు. ఇక గిది సరిపోదా? ఇంకా జర్ర ఊకోరాదురా ఈ బీఆర్ఎస్ వాళ్ళకు. ప్రజలు ఊరంతో ఉంటే ఊసుగాంలోడు దిక్కు అన్నట్టుగా ప్రజలంతానేమో ప్రభుత్వం దిక్కుండి ముఖ్యమంత్రి గారి పరిపాలన బాగుందని ప్రజలు చెప్తా ఉంటే ఆందోళనలు చేయరి, ఇదెటు బాయే అదెటు బాయే. 30 రోజులకే మీకు కూడు పేన పడతలే చూడు. 3500 రోజులు చేస్తారు మీరు. 3500 రోజులు పని చేస్తే మీరు ఎక్కడిదక్కడ బాయ్. రైట్. ఇది పాలనలో కొత్త మార్పు.